జై కాశీనాయన, జై కాశీనాయన. బెమ్మంగారి మఠం పోతే ప్రతి ఒక్కరు కూడా కాశీనాయన కాడికి చాలా వేల మంది పోతుంటారు. 92 ఆ మధ్యలో మంచి ఉమ్మరంగా ఎక్కడైనా కానీ అన్నదానం లేనప్పుడు ఒక కాశీనాయన కాడి అన్నదానం బాగా ఆయన మంచి అభివృద్ధి స్థానంలో అప్పుడు పెడుతున్నాడు. అసలు అన్నదానం అంటే ఎక్కడో తెలియని ఒక తిథిలో ఒక కాశీనాయన మంచి ఈ విధానం మటుకు మంచి చుట్టుపక్కల పల్లెకి మంచి పేరు. కాశీనాయన అన్నదానం పెడుతుంటే ఈ అన్నదానము జ్యోతిలో ఎప్పుడు ఇదే ఈ అంటికి కూడా పెద్ద మఠం. ఆయన గత మరి ఒక 10 సంవత్సరాల దాకా తపస్సు చేసిండు. నరసింహస్వామి అని కొండ 3వ మెట్టు మీద ఉంటుంది. ఇక్కడ కాశీనాయన జ్యోతి నుంచి పైకి నడిచిపోవాలా. అప్పుడు గుర్రాలతోటి ఈ మరి కొన్ని ఇక్కడ పైస్ గారు ఏంటంటే కొన్ని సరుకులు పోవాలంటే గుర్రాలతోటి కానీ ఎటు మామూలుగా గాడిదలతోటి కానీ అట్లా తీసుకుపోయేది. ఎందుకంటే ఆ బండ్లు పోయే విధానం జరగదప్పుడు. చాలామంది కూడా నడిచే జ్యోతికి పోయేటప్పుడు కొన్ని వందలు రోజుకొచ్చి 200 మంది 300 మంది కూడా భోంచేసిన రోజు కూడా ఆ పుట్టులో ఉంది. మంచి పెళ్ళి ఉమ్మరం అయితే 400 మంది 500 మంది కూడా భోజనం చేసిన రోజు ఉంది. ఈ లేని వాళ్ళు కూడా అక్కడ వివాహం బంధం అనేది చేసుకోవటం కూడా జరిగింది చానాళ్ళు. అసమంటి ఒక విధానము ఈరోజు పడగొడుతుందంటే ఇప్పటికి 3 మాటలు మేము కూడా కాశీరెడ్డి ఆశ్రమానికి పోయి మరి దానికి చాలా విధానానికి మేము అడ్డపట్టడం కూడా జరిగింది. ఏది అడ్డపడ్డా కానీ పైనుంచి కాగితాలు వచ్చినాయి అది ఇది అని చెప్పి కూడా ఎన్నో ఆ బాత్రూంలో అన్నీ కూడా పడేయటం జరిగింది. ఆ రోజు మేము పోయిన రోజే. ఇది మరీ దారుణమైన పని. చూడటానికి కూడా మాకు మితం కాలేదు. చిన్న మరి ఈ పెద్ద గుళ్ళు ఆయన ఎన్నో చెరువులు కానీ ఎన్నో గుళ్ళు కానీ మంచి విధానాన్ని తీసుకొచ్చి 10 మందికి మా అన్నం పెట్టిన దాతే ఆయనదే. ఈ పెద్ద క్షేత్రాలు పడేస్తుంటే చిన్నోళ్ళు వాళ్ళు ఎవరు కూడా ఈరోజు ముందుకు ఏదన్నా ఆశ్రయం కడితే వాళ్ళు తట్టుకునే పాయింట్ కాదు అది. ఎందుకంటే ధనాతి ధర్మము అననే ప్రతివాడు అనేవాడే కానీ ఈరోజు దాన్ని సమృద్ధిగా ముందుకు చేసేవాడు కాని రావట్లేదు. అది కానిచ్చిన విధానాలంటే ఇది ఇట్లే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, కొన్ని కోట్ల మంది చూస్తున్నారుగా. ఎవరన్నా ఇప్పుడు ముందుకు వచ్చి దాన్ని ఇలా చేయాలని చెప్పి ఇప్పుడు ముందుకు రాలేదు. ఆ విధానాలు కూడా మనం చూస్తున్నాము. ఎందుకంటే తలుసుకున్న వాళ్ళు లేడు. ధర్మం అని మటుకు బజారుకు వచ్చి సెంటర్కి వచ్చి ఆడికొచ్చి ఏడుకొచ్చి ఏదన్నా కార్యక్రమం చేయనప్పుడు ధర్మం అని మేము ఉండామని అంటారు. ఎట్లాంటివి జరిగేటప్పుడు ఎవడు ఉండు. పెద్దోళ్ళు కూడా ఏది కూడా తలుచుకోరు. ఎందుకంటే ఈ అడవులలో తిరుపతి కట్టలేదా, శ్రీశైలం కట్టలేదా, కొన్ని క్షేత్రాలు కట్టలేదా, కొన్ని సార్లు లేవా, కొన్ని కోట్ల మందికి క్షేత్రాలు ఉన్నాయి ఎన్నో సార్ల. అటెంటికి రాంది ఇక్కడనే వచ్చిందా. కొన్ని బేదోళ్ళు బేద సాదా ఆనందనే కన్నా వచ్చింది. ఈ ధర్మం ఈ అన్ని అడ్డంకులు వచ్చింది అడవులలో. ఏదైనా కానీ ధర్మాన్ని కాపాడే విధానాలు, ధర్మాన్ని కాపాడే సంకల్పాలు మీకు మనస్ఫూర్తిగా ఆలోచించాలని మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై భారత మాత.